ఈరోజు మనము పుదీనా చట్నీ చేసుకుందాము. చింతపండు వేసి పుదీనా చట్నీ చేసుకుందాము. పుదీనా చట్నీకి ఇంకో మొత్తం ఇట్లా పుదీనా తెంపుకొని పెట్టుకోవాలి. ఆకులు పెద్ద కట్ట ఒక కట్ట, ఇంత కట్ట ఒక కట్ట ఉంది. ఇది పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, కొంచెం కరివేపాకు, ఒక ఎల్లిగడ్డ ఆప్షన్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ అల్లం మాత్రం కంపల్సరీ ఉండాలి. కొంచెం చక్కెర అయినా సరే, బెల్లం అయినా సరే, రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. చింతపండు మనం మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి పొట్టు, చింతపండు బెచ్చలు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇట్లనే చింతపండు ఇట్లనే వేస్తాం, రసం పిండము. చింతపండు ఇట్లనే వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి దీనికి పొట్టు ఏం లేకుండా మంచిగా శుభ్రంగా తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేయించుదాము. ఒక్కొక్కటి వేయించాలి. మనం అన్నీ కలిపితే ఒకటి ఎగుతుంది, ఒకటి ఎగదు. ఎందుకంటే శనగపప్పు చాలా సేపు అవుతుంది, అందుకని అన్నీ అలాగే వేయించాలి. నువ్వులు, జీలకర్ర, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం ఇట్లా నూనె లేగాలి. దీని తడి అంతా పోయి కొంచెం వేగే వరకు పెడతాము. వేగాలి పచ్చే నూనెలో మంచిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము. ఈ పొడి గ్రైండ్ చేసినాం కదా, ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా దిల్లేసి గ్రైండ్ చేద్దాం. ఎల్లిపాయలు, ఇప్పుడు అల్లం ముక్క చిన్న ముక్కలు కోసుకుందాము. ఇట్లా చిన్న మనం గ్రైండ్ చేసుకుంటాము. పెద్దగా ఉంటే గ్రైండ్ కాదు. చూద్దాము. మూత తీసి పెడితే నీరంతా ఆవిరైపోతుంది. ఇది గ్రైండ్ అయింది. మిరపకాయలు పొడులు అన్నీ గ్రైండ్ అయినవి. దీనిలోకి పచ్చి వేసారు, అల్లము వేసేద్దాం. అయ్యింది. ఇప్పుడు తీసేస్తాము. ఇది దీంట్లో వేసేస్తాము. స్టవ్ కింద పెట్టి దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం. ఎందుకంటే మా చింతపండు వేయించాలి కదా, కడిగి పెట్టుకుని చింతపండు మొత్తము. ఈ వాటర్ అట్లే ఉంచుదాం. గ్రైండ్ చేసేటప్పుడు పోయొచ్చు ఈ వాటర్. ఇది చల్లగా అయినాక గ్రైండ్ చేయాలి. ఇది పొగలు వస్తుంది చల్లగా. కానీ ఒక స్పూన్ ఉప్పు వేస్తాము, ఇంకొంచెము. మళ్ళీ ఇంత మొత్తం అయినాక టేస్ట్ చూసి వేస్తాం. కొంచెం పెద్ద పెట్టి కొంచెం వేయగానే బంద్ చేద్దాం. చల్లగా అయినాక ఇది అది రెండు కలిపి గ్రైండ్ చేసేద్దాం. ఇంకా తీసేస్తున్నాం. ఇది కూడా గ్రైండ్ అయిపోయింది. ఇది చల్లగా అయింది. గ్రైండ్ చేద్దాము. కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు తక్కువ, ఒక చెంచా బాగా వేసినాం కదా, ఇంకో సగం చెంచా వేద్దాము.
నూనె ఎక్కువనే పడుతుంది కొంచెము. ఆయిల్ కాగింది, ఆయిల్లో ఇది పోపితులు ఏమేమి వేయము, పసుపు ఇప్పుడైతే కలపాలి మంచిగా. దీంట్లో కొంచెం నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా పోవాలి. ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులన్నీ ఉంటుంది మంచిగా, ఖరాబ్ కాదు. పుదీనా చట్నీ అస్సలు ఖరాబ్ కాదు. మనం కొంచెము నూనె తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు. అంటే కాగిన నూనె ఇది, కాగి పెట్టిన నూనెనే ఇది. నేను ఏదైనా ఇట్లనే వడియాలు ఏమన్నా దేవి తింటాం కదా, అది ఆయిల్ సపరేట్గానే పెడతా. ఇట్లా కూరలలో తక్కువైనప్పుడు అది వేసుకోవచ్చు మనం. దీనిలో ఉప్పు చక్కెర చూసుకోవాలి. ఒకవేళ ఏది తక్కువైతే అది వేసుకుంటే అయిపోతుంది. చూద్దాం మనం. చక్కెర కొంచెం పడుతుంది. చింతపండు వేసినాం కదా, కొంచెం పుల్లగా అవుతుంది, మనం చక్కెర వేసుకోవాలి. అప్పుడు ఇంత వేసినాం కదా, మళ్ళీ ఇంత వేస్తున్నాం. పులుపు కావాలి అనుకున్న వాళ్ళు చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు, పుల్లగానే ఉండని అని. కొంచెం తీయగా కావాలి అంటే చక్కెర వేసుకోవాలి, బెల్లం అనే వేసుకోవచ్చు. అయింది. ఇక మనం ఇట్లా వేయించినప్పుడు బాండ్లీకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇట్లా అంటే బాండ్లీకి అతుక్కోదు, ఇంకా మంచిగా అయినట్టు లెక్క. ఇది తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాం. పుదీనా చట్నీ ఇది. దీంట్లో మనం అన్నంలో, వేడివేడి అన్నంలోకైనా సరే, చల్లన్నంలోకైనా సరే, కొంచెం మంచి నూనె ఉంటుంది కదా, మనం కాగి పెట్టుకున్న వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కన్నా నూనె బాగుంటుంది దీంట్లో వేసుకొని తింటే. పెరుగన్నం కలుపుకున్న పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది పుదీనా చట్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.